Mctv న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతులకు వేరుశెనగ విత్తనాలు అందజేయడం జరుగుతుందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు మదనపల్లి రూరల్ మండలం దుబ్బిగానిపల్లి రామసముద్రం మండల కేంద్రంలో వేరుశెనగ విత్తనాల్ని రైతులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందున్న వైద్యుల కొరత నివారణకు కృషి చేస్తామన్న మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ నేడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ ఎంపీ రామసముద్రం మదనపల్లి రోడ్డు నిర్మాణ పనుల్ని 5.30 కోట్ల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. గత 10 సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో అధ్వానంగా తయారైన రామసముద్రం మదనపల్లి ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణ పనులకు నేడు రామసముద్రం మండల కేంద్రంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి రామసముద్రం రోడ్డు పనుల నిర్మాణం కోసం 5.30 కోట్ల రూపాయలు మంజూరు చేశారని నేడు రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. గత 10 ఏళ్ల వైసీపీ పాలనలో మదనపల్లి నిమ్మనపల్లి మదనపల్లి రామసముద్రం రోడ్డు పనుల్ని చేపట్టకపోవడంతో ద్విచక్ర వాహనదారులు వెళ్లేందుకు కూడా భయపడేవారని నేడు మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే రామసముద్రం మదనపల్లి రోడ్డు పనులకు 5.30 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా చెబుకూరు 3 రోడ్ల వరకు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి అరవింద్ దేవి తెలుగుదేశం నాయకులు కృష్ణం రాజు తిప్పన్న నవీన్ చౌదరి రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ నాయకత్వం లోకేష్ నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం. మదనపల్లి రామసముద్రం రోడ్ ఏదైతే పూర్తిగా అస్తవ్యస్తమైపోయి మోటార్ సైకిల్లో వెళ్ళాలంటే భయం చుట్టుకునేది, ఫ్యామిలీలతో వెళ్ళాలంటే ఇంకా భయపడేవాళ్ళు, పూర్తిగా రోడే మనకు అది రోడ్ అది. ఈరోజు ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి నుంచి రామసముద్రం దాదాపు ఒక 5.5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్తో ఇక్కడ 19 కిలోమీటర్లు ఇస్తూ ఇక్కడ నుంచి చముకూరు ఏదైతే 3 రోడ్ల వరకు ఇది సీసీ పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక 2.5 crores. ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే వర్షాకాలంలో ఎక్కడైనా ఫ్యామిలీతో మోటార్ సైకిల్లో పోయినారంటే మదనపల్లికి చేరుతామా హాస్పిటల్కి చేరుతామని భయం ఉంది. అటువంటి రోడ్డు ఇప్పుడు నేను 20 నిమిషాల్లో వచ్చాను మదనపల్లి నుంచి చముకూరుకి. ఇంకా ఇక్కడ నుంచి రామసముద్రం పూర్తిగా రోడ్డు వేస్తూ ప్రజలకు అంకితం చేస్తున్నాము. మాట ఇచ్చినట్లు. అది కాకుండా అది డబుల్ రోడ్ చేస్తామన్నాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 18వ తేదీ వస్తున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి కూడా దానికి విన్నపం చేస్తాము. ఆల్రెడీ సీఎం అష్యూరెన్స్లో ఉన్నది. మదనపల్లి నిమ్మనపల్లి మదనపల్లి రామసముద్రం డబుల్ రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్లు ఇస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇవే కాకుండా అభివృద్ధి ఏది ఉన్నా కూడా తప్పకుండా ప్రతి సోమవారం నేను ఇక్కడ ఉంటానని చెప్పి సమస్యలు ఏ ఉన్నా పరిష్కారం చేసి ప్రజలకు బాధ్యతగా ఇంకా దగ్గర పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతులకు వేరుశెనగ విత్తనాలు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం దుబ్బిగానిపల్లి రామసముద్రం మండల కేంద్రంలో వేరుశెనగ విత్తనాలను ఎమ్మెల్యే రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులకు సకాలంలో వేరుశెనగ విత్తనాలు అందజేయడం ద్వారా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వెంటనే వారు పంట వేయడానికి సులభంగా ఉంటుందన్నారు. వెంకటరమణ వెంకటమ్మ కదా వెంకటమ్మ కదా కమ్మవారిపల్లి 37,668 రూపాయలు చెక్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. పట్టుకో. రైట్. కొండప్ప గారి చరణ్ కుమార్ ఊలపాడు
ఊళ్ళ పడి నాయకులు అన్న రాజన్న ముందరికి రా పట్టండి. సచివాలయం స్టాఫ్. ఓకే, మంజునాథ గారికి 44,082 రూపాయలు చెక్కు ఇప్పుడు మన నాయకులందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది. నాయకులు మీరు ఓకే సార్. ఓకే సార్. రూపేష్ మీరందరూ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో అధికారులు పూర్తి బాధ్యత వహించాలా. మీరు ఏదైనా సమస్య ఒకవేళ మీ స్థాయి దాటి వస్తే మీరు నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా నేను పరిష్కారం చేస్తాం. ఎక్కడ కూడా కానీ మంచి పరిపాలన జరగాలంటే ఏదైతే రూలింగ్ పార్టీ నాయకులు ఉన్నారో మండల అధికారులు ఉన్నారు, ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఒక సుభిక్షమైన పరిపాలన వస్తుంది. ఏమి ఒకరితో కాదు. అందుకోసం అందరూ ఏదైతే మండల నాయకులు కానీ పంచాయతీ నాయకులు కానీ సచివాలయం సిబ్బంది సచివాలయం సెక్రటరీలు కానీ విఆర్ఓలు కానీ అందరూ మీరు ఉన్న నాయకులతో సహకరించి ఇప్పుడు చూడండి, మీకు తెలుసో లేదో మనం వచ్చింది ఎస్ఐఆర్లో జిల్లాకే నిమనపల్లి ఫస్ట్లో ఉన్నాం. మదనపల్లి టౌన్ ఎక్కడ కూడా ఎంత పెద్ద ఎత్తున ఎక్కడ ఎస్ఐఆర్ ఫుల్ ప్లెడ్జ్గా జరగలేదు. మదనపల్లి టౌన్ జరిగింది. రామసముద్రం పరిస్థితి ఏముంది? వెరీ గుడ్. రామసముద్రం కూడా 100% అయింది. వెరీ గుడ్. ఈ విధంగా మీరు పనిచేస్తుంటే మీకు సపోర్టుగా మా నాయకులందరూ బిఎల్ఏలుగా పంచాయతీ నాయకులందరూ చాలామంది నాయకులు నాకు 10 రోజుల నుంచి కలవలేదు, నా దగ్గరికి రాలేదు. ఏమంటే వాళ్ళే వచ్చి నిన్న సాయంత్రం అన్నా ఎస్ఐఆర్ పైన పనిచేస్తున్నామన్నా రాలేదన్నా, నువ్వేమన్నా అనుకున్నావన్నామో అని వచ్చి మాకు కనపడతా ఉన్నామన్నా అన్నారు. అది నాకు నాయకులకున్న బంధం. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రజల్లో ఉండాలా, ప్రజా సమస్యలపైన పరిష్కారం చేయాలా. నిత్యం ఏ సమస్యలు ఉన్నా దాన్ని పాజిటివ్ మూడ్లో తీసుకో, మనం నెగిటివ్గా పోకూడదు. మనం ఎవరైతే పాలక పక్షంలో ఉన్న నాయకులు మనం అధికారులతో పని చేయించుకోవాలా. మీ అధికారులు కూడా వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పాజిటివ్ మూడ్లో తీసుకోండి, ఎక్కడ కూడా నెగిటివ్గా వెళ్ళొద్దండి. వాళ్ళ ప్రజలు ఇప్పుడు పంచాయతీ స్థాయి నాయకులకు పంచాయతీలో అన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్ల నుంచి ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ వాళ్ళు తాకిడి తట్టుకోవాలంటే మీ సమస్య మీ దగ్గరకు వచ్చి పరిష్కారం చేయాలి. పరిష్కారం చేస్తే వాళ్ళకు ఆ పంచాయతీలో పట్టు వస్తుంది. మండల స్థాయి నాయకులు మండలంలో పోయి పనిచేస్తే వాళ్ళకు మండల స్థాయిలో గుర్తింపు వస్తుంది. దానికంతా ఎవరు చేయాల్సింది? ఓవరాల్గా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఆ శాఖలకు సంబంధించిన అధికారులే. ఎంత మేము చెప్తే కూడా పని మీరే పూర్తి చేయాల్సింది. అందుకోసం మనం దానికి పాజిటివ్ మైండ్లో తీసుకోవాలా. ఎక్కడ కూడా కానీ మనస్పర్ధలు వద్దు. మనం ఎట్టి పరిస్థితుల్లో మంచి పరిపాలన అందించడానికి నాయకులు అదేవిధంగా ఏదైతే అధికారులు ఉన్నారో అందరూ కలిసి పనిచేయాలా. ఇదే కాకుండా ఇంకా ఇప్పుడు చాలా శాంక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే చెనిక్కాయలు కూడా ఇప్పుడు ఇస్తున్నాము. ఇదే కాకుండా ఈరోజు ఇంకా ఏం పంపిణీ ఉండేది? ఫీడ్ ఇస్తున్నారు. ఫీడ్ మీకోసం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందున్న వైద్యుల కొరత నివారణకు కృషి చేస్తామని మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ తెలిపారు. నేడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రోగులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల కొరత ఉందని రోగులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మదనపల్లి ప్రాంత అభివృద్ధికి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం ఆయనకు సాదర స్వాగతం పలికారు. భోజనం ఇక్కడేనా హాస్పిటల్ భోజనం
On paper, right now it is meant for PPT only. So once they may call for tender again and they call for. We have non-clinical staff. Clinical staff what we have, sir? Sir, principal sir, research associate. మదనపల్లిని విమానాశ్రయంగా చేస్తే ఈ ప్రాంతం చాలా బాగా అభివృద్ధికి వస్తుంది. చంద్రబాబు నాయుడు కుప్పం చేసుకున్నట్టే మదనపల్లిని కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తే ఇది బాగా అభివృద్ధికి వస్తుంది. ఈ ప్రాంతం కొంచెం ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ, హాస్పిటల్లో డాక్టర్లు బాగా కష్టపడి పని చేస్తున్నారు, బాగా ఉంది ట్రీట్మెంట్, ఇవన్నీ బాగున్నాయి. వాళ్ళకి ఈఎన్టీ డాక్టరు అటువంటి వాళ్ళు కావాలి. నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత సహాయం మదనపల్లి హాస్పిటల్కి వచ్చేట్టు చేస్తానని తెలియజేస్తాను. అది బాగానే ఉంది, బెటర్. కొన్ని తప్పదు, ఇక్కడ హార్ట్ కార్డియాలజిస్ట్ లేడు. కార్డియాలజిస్ట్ అవసరం వచ్చినప్పుడు అక్కడ పంపిస్తుంటారు తిరుపతి వాటికి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు కదా ఇది, మామూలుగా ఇది ప్రభుత్వ జిల్లా హాస్పిటల్గా ఉంది. దీన్ని మెడికల్ కాలేజ్ చేయాలంటే రాజకీయాలు వచ్చి పడ్డాయి. ఇది మంచి వాతావరణం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ హాస్పిటల్ బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారవుతుంది. ఏం చేస్తారు, క్యాజువాలిటీలో సరైన డాక్టర్లు కావాలంటున్నారు, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ లేరు. యాక్సిడెంట్ జరిగేది రాత్రిపూటనో మధ్యాహ్నం ఎప్పుడో జరుగుతుంది. ఎందుకైనా భయానికి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ధైర్యం కావాలి కదా, ఒక పెద్ద అది మధ్యలో చనిపోకుండా. అది కొంత డాక్టర్ల సైకాలజీ నాకు తెలుసు కాబట్టి సేఫ్ సైడ్ మంచిదని రెఫర్ చేస్తారు. బాగానే చేస్తున్నారు డాక్టర్లు. నేను వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. బాగానే ఉంది హాస్పిటల్ ఉన్న పరిధిలో. కాకపోతే దీన్ని వెంటనే జనరల్ హాస్పిటల్ చేస్తే బాగుంటుంది. అది చాలా త్వరలో అయితే బాగుంటుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యా హక్కు చట్ట సవరణ చేసి టెట్ను రద్దు చేయాలని, చట్ట సవరణ జరిగేలోపు ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి కలెక్టరేట్ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రత్యేక టెట్లో అందరికీ సమానమైన పాస్ మార్కులు ఉండాలని, టీచర్ బోధించే సిలబస్ ఉండాలని, పరీక్ష విధానం ఆఫ్లైన్లో జరగాలని కోరారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టి కలెక్టివ్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని కోరారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో ఉన్న ఉపాధ్యాయుల్ని లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ చేసి కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. ఇంకా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఫ్యాప్టో చైర్మన్ హేమలత, ఫ్యాప్టో నాయకులు రవిప్రకాష్, జాబీర్, మసూదన్, పూర్వం వెంకటరమణ, గఫర్ ఖాన్, హరిబాబు, మురళీమోహన్, రవిశంకర్, విజయకుమార్, శివారెడ్డి, మోహన్, సుధాకర్ నాయుడు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాప్టో చైర్మన్ ఈరోజు ఫ్యాప్టో అంటే ఉపాధ్యాయుల ఐక్య సంఘాల వేదికగా రాష్ట్ర ఫ్యాప్టో సంఘం ఇచ్చినటువంటి కమిటీ మేరకు ప్రతి
రాష్ట్రంలో కూడా జిల్లా కేంద్రాల్లో ఈరోజు ఫ్యాప్టో ధర్నా జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా ఫ్యాప్టో తరఫున మేము అన్ని సంఘాల ఉపాధ్యాయ సంఘాలు కలిసి మా యొక్క డిమాండ్స్ను ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఇక్కడ మేము సమావేశమైనాము. మా ముఖ్యమైన డిమాండ్స్ 12వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, అలాగే 30% ఐఆర్ను వెంటనే ప్రకటించాలి. అలాగే ముందు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడక ముందు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయులు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి టెట్ను వెంటనే రద్దు చేయాలని మేము ఈ సభాముఖంగా గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్లలో ఉన్న కమ్యూనిటీ పర్పస్ స్థలాల్ని ఆక్రమణదారుల నుండి కాపాడాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్ కుమార్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడారు. నేడు పట్టణంలోని 21 ప్రభుత్వ లేఅవుట్లలోని కమ్యూనిటీ పర్పస్ స్థలాలపై వెంటనే సర్వే నిర్వహించాలని, ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించి ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అక్రమణకు పాల్పడిన వ్యక్తులపై మరియు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో గవర్నమెంట్ కేటాయించిన లేఅవుట్లలో కమ్యూనిటీ పర్పస్ కోసం కేటాయించిన స్థలాల్లో అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సాధారణంగా మదనపల్లిలోనే కాకుండా రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ ఏదైనా అప్రూవ్డ్ లేఅవుట్ వేయాలన్నా, గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్ ఏదైనా ఇచ్చినా కూడా దాంట్లో ఖచ్చితంగా ఆ లేఅవుట్కి సంబంధించి వాళ్ళ కమ్యూనల్ పర్పస్ కోసం కొంత స్థలాన్ని అయితే ఆ లేఅవుట్ విస్తీర్ణాన్ని బట్టి వాటిని కేటాయించడం జరుగుతుంది. అంటే ఈ కమ్యూనిటీ పర్పస్ కోసం స్థలాన్ని ఎందుకు కేటాయిస్తారంటే, అక్కడ లేఅవుట్లో ఉన్న ఇళ్ళకు సంబంధించి, ప్రజలకు సంబంధించి ప్రాథమిక పాఠశాలలు కానీ, ప్రాథమిక హెల్త్ సెంటర్స్ కానీ, లేకపోతే గుళ్ళు కట్టుకోవడానికో లేకపోతే పార్కులు కట్టుకోవడానికో వీలుగా ఉండాలని చెప్పి అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడకుండా వాటికి సంబంధించిన ఒక కమ్యూనిటీ పర్పస్ కోసం స్థలాన్ని అయితే కేటాయించడం జరుగుతుంది. కానీ మనం మదనపల్లిలో గమనిస్తే ఇప్పటి వరకు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు దాదాపుగా 21 లేఅవుట్లను అయితే వివిధ ప్రాంతాల్లో కేటాయించడం జరిగింది. మరి 21 లేఅవుట్లకు గాను 21 లేఅవుట్లలో కూడా కమ్యూనల్ పర్పస్ కోసం స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఏ లేఅవుట్లో కూడా మీరు పోయి చూస్తే కమ్యూనిటీ పర్పస్ కోసం కేటాయించిన స్థలాలన్నీ కూడా కబ్జాకు గురై, అక్రమాలకు గురై, అక్కడ కమ్యూనల్ బిల్డింగ్స్ కాకుండా ఇతరులు ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కొన్ని మేము ఫిర్యాదు చేసినప్పుడు తాత్కాలికంగా ఆపడం జరిగినాయి, కొన్ని అయితే నిర్మాణాలు కూడా పూర్తయిపోవడం జరిగినాయి. మరి ఇప్పుడు మళ్ళీ చూస్తే దాదాపుగా ఎక్కడైతే ఖాళీగా కమ్యూనిటీ పర్పస్ కోసం వదిలిన స్థలం ఉందో వాటిలో మళ్ళీ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. మీరు గమనిస్తే ఇది మన బీకేపల్లి మసీదు వెనకాలనున్న కమ్యూనిటీ పర్పస్ స్థలం. ఇది వలసపల్లిలో సంబంధించిన కమ్యూనిటీకి పర్పస్ కోసం ఇచ్చిన స్థలాలు. ఇలా అన్నిట్లో కూడా కమ్యూనిటీ పర్పస్ కోసం ఇచ్చిన స్థలాల్ని కబ్జాకు గురవుతుంటే రేపు ఎవరైనా అక్కడున్న ప్రజలకు ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలా, ఏదన్నా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టాలంటే ఎక్కడ నిర్మాణం చేపట్టాలా, ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారులకు తెలియదా? వీటికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేయరా? హౌసింగ్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయరా? మరి ఇంకో దురదృష్టం ఏమంటే ఏవైతే కమ్యూనిటీ పర్పస్కు ఉన్నాయో వాటికి పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. మరి మీ దగ్గర లేఅవుట్ అప్రూవల్స్ ఉంటాయి, ఈ స్థలము దేనికి కేటాయించిన స్కెచ్ ఉంటుంది. మరి ఆ స్కెచ్లు ఉన్నా కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకి అక్రమంగా ఆక్రమించుకున్న వారికి ఎలా పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు, ఎలా వాళ్ళకి హౌసింగ్ శాంక్షన్ చేస్తున్నారు? కాబట్టి కమ్యూనిటీ పర్పస్ కోసం స్థలం అనేది చాలా ముఖ్యమైనది, చాలా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఎంతగానో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏవేవి ఉన్నాయో వాటిపైన అంతా కూడా విచారణ జరిపించి వాటిని అన్ని సర్వే చేయించి ఎంత స్థలం వస్తాయి, ఎంత ఆక్రమణకు గురైనాయో వాటినన్నిటి కూడా చర్యలు తీసుకొని ఇప్పుడు జరుగుతున్న ఆక్రమణలపైన కూడా చర్యలు తీసుకొని వెంటనే వాటినన్నిటిని కూడా స్టాప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
20 + 5 ఎంత? 25 అక్క. బంటి 30 - 5 ఎంత? 25 అక్క. చిన్ని 23 + 2 ఎంత? 25 అక్క. రీతు 5 × 5 ఎంత? 25 అక్క. ఏంట్రా మిస్ 25 చుట్టూనే తిరుగుతుంది. 25 అక్క. 25 అక్క. ఏంటి 25 కావాలనుకుంటున్నారా? మదనపల్లి ఇమ్మాడిలో 25% ఆఫ్. మీకు వచ్చిన 25% వోచర్ ని అదే రోజు రిడీమ్ చేసుకునే వండర్ఫుల్ ఆఫర్. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అయితే ఇప్పటి వరకు మీరు చూసిన ఎతికా కలెక్షన్ ఒక లెక్క అయితే గెట్ రెడీ ఫర్ ఎతికా 2.0. గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటున్నారా? జస్ట్ వెయిట్. గోల్డ్ కి స్పెండ్ చేసే వేస్టేజ్ చార్జెస్ తోనే ఒక ఫుల్ జ్యువెలరీ సెట్ కొనేయచ్చు. మన మదనపల్లిలో ఆఫర్స్ అండ్ వైడ్ కలెక్షన్స్ దొరికే వన్ అండ్ ఓన్లీ స్టోర్ మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్. అడ్రస్ తెలుసుగా, ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్, పటేల్ రోడ్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మదనపల్లి నియోజకవర్గంలో తాగునీటికి కొరత ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజలకు తాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. నేడు మదనపల్లి గ్రామీణ మండలం దుబ్బికానిపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లి గ్రామంలో 14 లక్షల రూపాయలతో బోర్ డ్రిల్లింగ్ మోటార్ పైప్లైన్ ఏర్పాటు చేసి నేడు ప్రజలకు మంచినీరు అందించే కార్యక్రమానికి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, జై తెలుగుదేశం. రెడ్డివారిపల్లిలో నీళ్ల సమస్య తీవ్రత ఉన్నింది. మా నాయకులందరి విన్నపం మేరకు కొత్త బోర్ వేసాము, మోటారు పైప్ లైన్ అన్నీ ఇస్తున్నాం. దాదాపు 14 లక్షల రూపాయలు ఖర్చు వస్తున్నది. ప్రభుత్వం దగ్గర ఏం డబ్బు లేదు, కాకపోతే ప్రజా అవసరానికి చాలా బాధ్యత ఉన్నాం. టౌన్లో కూడా చాలా ఏరియాలో బోర్లు నిండిపోయినాయి. దానికి ఎలా చేయాలని ప్రతిరోజు ఒక ప్రణాళికతో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇవ్వలేనంత తయారు చేశాము. తప్పకుండా మంచినీటి కల్పించే బాధ్యత మన అందరిది. దానికి మా నాయకులందరి సహకరణతో ఈరోజు దుబ్బిగానిపల్లి పంచాయతీలో 14 లక్షలతో బోరు, మోటారు, స్టార్టరు, పైప్ లైన్ అన్నీ ఇస్తున్నాం. తప్పకుండా ఇదే కాకుండా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా మా నాయకుల సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని తిరిగి ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం ఆకాంక్షించారు. నేడు మదనపల్లి పట్టణం చౌడేశ్వరి కళ్యాణ మండపం వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అర్చన నిర్వహించి పవన్ కళ్యాణ్ కు ఆయుర ఆరోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ఈ సందర్భంగా జంగాల శివరాం మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ప్రజా జీవితానికి అంకితమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన త్వరగా కోలుకొని మరింత శక్తివంతంగా ప్రజల మధ్యకు రావాలని ప్రతి జన సైనికుడి ఆకాంక్షని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవల్లో చురుగ్గా పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి మరింత సేవ చేయాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లిలో మెరిటిపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్లో మంగళవారము ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన దినము కాబట్టి ఈరోజు మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాంబేలో శస్త్రచికిత్స జరిగింది. అందుకు ఆయన త్వరగతిన కోలుకోవాలని ఇక్కడికి వచ్చి ఆయన గోత్రనామాల మీద జనకల గోత్రం ఈరోజు పూజ చేయడం జరిగింది. జనసైనికులు అందరితో కలిసి ముఖ్యంగా ఆయనకి భుజము 2 భుజాలు కూడా రోటోవేటర్స్ డ్యామేజ్ కావడం జరిగింది. అది ఎందుకు డ్యామేజ్ అయింది కూడా దాదాపు ఒక 6 months నుంచి కూడా ఎన్నో వీడియోల్లో, ఎన్నో మీటింగ్లో చెప్పడం జరిగింది మా అధ్యక్షుడు గారు. దాంట్లో మొట్టమొదటిగా మదనపల్లె ఆయన చెప్పడం జరిగింది. 2019లో ఎలక్షన్స్ ముందు ఓడిపోయిన తర్వాత 2019లో రాయలసీమలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని చెప్పేసి మదనపల్లి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ టమాటా మార్కెట్ సందర్శన జరిగింది. టమాటా మార్కెట్ మెరిటిపల్లిలో ఉండడం వల్ల, చేనేతలు కూడా మెరిటిపల్లిలో ఉండడం వల్ల ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు టమాటా మార్కెట్ యార్డ్లోకి అని చెప్పేసి లక్షలాదిగా జనాలు రావడం జరిగింది. ఆ రోజు చాలా ఇబ్బంది పడడం జరిగింది మా అధ్యక్షుడు గారు. ఎందుకంటే చాలామంది ఆయనకి కరాచాలం ఇవ్వడము, చేయి పట్టుకోవడము, అట్లా షోల్డర్స్ ఆ రోజే స్టార్టింగ్ అయింది ఆయనకి డ్యామేజ్ కావడం. కాబట్టి మాకు చాలా బాధాకరం, మదనపల్లికి వచ్చేసరికి అట్లా ఇబ్బంది అయిపోయినాయి. కాబట్టి మేమందరూ కూడా
ప్రతిరోజు కూడా దేవదేవులకి, వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి, అమ్మవారికి, ఇక్కడ చౌడేశ్వర అమ్మవారికి అందరికీ కూడా ప్రతిరోజు పూజలు చేస్తూ సార్ త్వరతరి కోలుకోవాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలని, భవిష్యత్తు అనేది సార్ భవిష్యత్తు మా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా కూడా దేవుని చేతుల్లో పెట్టి ఈరోజు పూజలు చేయడం జరిగింది. జీవితంలోని యథార్థ సంఘటన ఆధారంగా ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన వినూత్న చలనచిత్రం చంద్రప్పన్ రామసముద్రం వాసి సినిమాని ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 100 థియేటర్లో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు చిత్రకథ, స్క్రీన్ పై డైలాగ్, సాహిత్యం, దర్శకుడు, నిర్మాత డాక్టర్ పి. యశ్మాన్ ప్రకటించారు. నేడు మదనపల్లి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సినిమా విశేషాలను పంచుకున్నారు. పూర్తిగా వాస్తవిక అంశాల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి మదనపల్లికి ఎంతో విడదీయరాని అనుబంధం ఉందని దర్శకుడు యశ్మాన్ పేర్కొన్నారు. అందుకే ఈ సినిమాను మదనపల్లి ప్రజలకు అంకితమిస్తున్నారు స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, లిరిక్స్, డైలాగ్స్ నేనే అంటే డాక్టర్ యశ్మన్ నేనే చేయడం జరిగింది. ఫస్ట్ టైం డైరెక్షన్ కూడా చేశాను. అలాగే ఇందులో మనకి 6 సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మంచి ప్రముఖ గాయకులే పాడడం జరిగింది హైదరాబాద్ నుంచి. అలాగే మన చిత్రానికి మ్యూజిక్ మహావీర్ అందించినారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చినారు. ఫైట్స్ విక్రమ్ ఒకరు, బాబు స్టన్ మాస్టర్స్, వీళ్ళిద్దరు కూడా విక్రమ్ అండ్ బాబు 2 ఫైట్స్ ఉంటాయి. చాలా బాగా చేశారు. దీనికి సినిమాటోగ్రఫీ వచ్చి కర్ణ ఆయన చేశారనమాట. ఇందులో హీరోయిన్గా సోనాలి చేసింది. అలాగే కో ఆర్టిస్టులుగా చందు, హరీషు అలా చేశారు. ఇంకా సీనియర్ నటులు చాలామంది ఉన్నారు. టెంపర్ వంశీ గారు ఉన్నారు. అలాగే బలగం సంజయ్ కృష్ణ, ఈ మధ్య పెద్ద మూవీలు కూడా మీరు చూసింటారు. బలగం సంజయ్ కృష్ణ, అప్పాజీ అంబరీష ఉన్నారు, భద్రం ఉన్నారు, నెక్స్ట్ రజాక్ అని ఉన్నారు, మహాలక్ష్మి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి సీనియర్ నటులు, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే సీనియర్ నటులు. వీళ్ళు కాకుండా లోకల్గా నేను దాదాపు 320 మందిని ఈ మూవీలో చిన్న పెద్ద పాత్రలకి ఎంపిక చేసి దాదాపు 350 మందిని నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మదనపల్లి నుంచి నాకు తెలిసినంత వరకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిలీజ్ అవుతుంది. దీనికి సహాయ సహకారాలు మీ అందరి నుంచి నాకు అవసరం. ఈ మూవీ తర్వాత కూడా ఇంకా ప్రొడక్షన్స్ ఉండబోతున్నాయి. సో మన లోకల్ ఆర్టిస్టులందరికీ కూడా లోకల్గా ఉన్న ప్రతిభని చాటుకోవడానికి ఈ సినిమా చక్కగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. చాలామంది వచ్చున్నారు కూడా ఇక్కడికి. దీని తర్వాత కూడా మళ్ళీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా చాలామంది నటీనటులకు అవకాశాలను కల్పిస్తానని ఖచ్చితంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మీరందరూ కూడా 24వ తేదీ థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రూ ఈవెంట్స్ అండి. నేను ఇందులో మన మదనపల్లిలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను ఎక్కించడం జరిగింది. దానికి సినిమాటిక్ లిబర్టీని యాడ్ చేస్తూ కమర్షియల్ ఫార్మెట్ ఫాలో చేస్తూ ఎక్కడ కాన్ఫ్లిక్ట్ రావాలా, ఎక్కడ మిడ్ పాయింట్, ఎక్కడ యాంటీ క్లైమాక్స్ ఎక్కడ రావాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. రియల్లీ మదనపల్లికి మన సినిమాకి చాలా చాలా అనుబంధం ఉంది. అలాగే ఈ సినిమాని నేను మదనపల్లి ప్రజలకి అంకితం ఇస్తున్నాను. ఆల్రెడీ నేను చెప్పుకున్నాను కూడా, మదనపల్లి ప్రజలకి ఈ విజయాన్ని మదనపల్లి ప్రజలకి అంకితం ఇస్తున్నాను. ముందు కూడా ఇలాంటి సినిమాలు రాబోతాయి. అవన్నీ ఇంకా డిఫరెంట్ స్టోరీస్. మనం స్టార్ట్ చేయడమే రూరల్ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేసినాము. సో రాబోయే సినిమాలు ఇంకా నిలబడాలన్నా మనం మీ వంతు సహకారం నాకు చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ. ఇప్పుడు చంద్రప్పన్కి రామసముద్రవాసి అని చెప్పి ట్యాగ్లైన్ ఇచ్చారు. రామసముద్రానికి ఈ యొక్క సినిమాకి ఏమన్నా సంబంధం ఉంటుందో? రామసముద్రం బ్యాక్డ్రాప్లో మనం చిత్రీకరించినాం కాబట్టి చాలా వరకు రామసముద్రవాసి అని పెట్టాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చంద్రప్పన్ అనే తమిళ ఫ్లేవర్ ఉన్న పేరు కదా. ఇప్పుడు రామసముద్రం ఏముంది, ఏపీ, కర్ణాటక, తమిళనాడు బోర్డర్లో ఉంది. సో అక్కడికి ఒక తమిళియన్ వస్తే, అంటే మనం వేరే స్టేట్కి వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, లేదంటే మన ఇండియాలో కూడా ఏంటి, ఒక స్టేట్ వాళ్ళు ఇంకో స్టేట్కి వెళ్తే అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి, చిన్న ప్రాబ్లమ్స్, దాన్ని ఎలా డీల్ చేశారు అనేది ఇక్కడ సబ్జెక్ట్ వస్తారు. ఒక తమిళియన్ మన రామసముద్రంకి వస్తే దాని తర్వాత అతను ఏం ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్, దాన్ని అతని కొడుకు ఎలా సాల్వ్ చేశాడు అనేది సబ్జెక్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతులకు వేరుశెనగ విత్తనాలు అందజేయడం జరుగుతుందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి రూరల్ మండలం దుబ్బిగానిపల్లి రామసముద్రం మండల కేంద్రంలో
వేరుశనగ విత్తనాల్ని రైతులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందున్న వైద్యుల కొరత నివారణకు కృషి చేస్తామన్న మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్. నేడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ ఎంపీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.